శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము బాబా సమానంగా అవ్వాలి, బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి మరియు శివ బాబా వల్లనే నిరాకారిగా అవ్వాలి. బ్రహ్మ బాబా సమానంగా నిర్వికారి, నిరహంకారిగా, కళ్యాణకారిగా, శుభ భావనలతో నిండుగా, సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. బాబా ఏ విధంగా జీవితంలో సమర్పణ భావమును స్వీకరించారో అదేవిధంగా మనము కూడా సమర్పణతా భావమును స్వీకరించాలి. దీనిలో కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు. అన్నీ ఎలా వదిలివేయాలి అని. సమర్పణతా భావము అనగా అంతా నీదే. మనసులో ఏదైతే నాది అంటున్నామో, పదార్థాలపై ఏ ఆసక్తి ఉన్నదో అంతా నాదే. నా పిల్లలు, ధనము నాది, ఈ ఇల్లు నాది, వ్యాపారము నాది, ఇలా ఏదైతే నాది అంటున్నామో దాని నుండి బుద్ధిని మరల్చి అంతా నీది అని మంచి భావన కలిగించుకోవాలి. దీనికోసము ఈరోజు చాలా చక్కగా అభ్యాసం చేద్దాము. నా ప్రతి కర్మ బాబా మీకోసమే, నా సంపూర్ణ జీవితము మీకోసమే, ప్రతి కర్మ మీకోసమే చేస్తాను, నా ప్రతి సంకల్పము కూడా మీకోసమే. అన్నిటికంటే సూక్ష్మంగా సమర్పణత్వము మనసు బుద్ధి యొక్క సమర్పణత, తన భావనల సమర్పణత. ప్రేమ కూడా బాబా కోసమే సంపూర్ణంగా సమర్పితము. మన సంపూర్ణ ఆకర్షణలు ఇక ఒక్కరితోనే. ఏమి తీసుకోవాలి అనుకున్నా ఆ ఒక్కరి నుండే తీసుకోవాలి. నా ప్రతి సంకల్పము ఎలా ఉండాలి అంటే బాబాకి ఏది ప్రియమో అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి సంకల్పము, ప్రతి మాట ఎలా చేయాలి అంటే బాబా దానిని స్వీకరించే విధంగా ఉండాలి. బాబాకి అది భోగు పెట్టగలిగే విధంగా ఉండాలి. లేక ఆ మాట లేక సంకల్పము విని బాబా ప్రసన్నం అవ్వాలి. ఇది మనసుతో సమర్పణత. మాటలు కూడా ఎటువంటివి మాట్లాడాలి అంటే బాబా యొక్క ఆజ్ఞ ప్రకారంగానే. సంకల్పములు ఎటువంటివి చేయాలి అంటే బాబా ఎలా కోరుకుంటున్నారో ఆ విధంగానే. తనువును సమర్పించాలి, మనసును కూడా సమర్పిద్దాము, బుద్ధిని కూడా సమర్పిద్దాము, దేహ సంబంధములను కూడా సమర్పిద్దాము, తన కర్మలని కూడా సమర్పించాలి, కర్మ పరిణామమును కూడా సమర్పిద్దాము. ఇదంతా చాలా సూక్ష్మమైన మరియు సుందర విషయము. కర్మ చేశాము, ఆ తరువాత దాని పరిణామము ఎటువంటిది వచ్చినా, మనము కోరుకున్నట్లుగా ఉన్నా లేక ప్రతికూలముగా ఉన్నా, మనము ఆశించినట్లుగా ఉన్నా లేక విరుద్ధంగా ఉన్నా, ఏ రిజల్ట్ లేక పరిణామము ఉన్నా దానిని కూడా బాబాకి అర్పించి స్వయమును నిస్సంకల్పంగా చేసుకోవాలి. ఉదాహరణకి మనకి ప్రశంస జరిగితే అది బాబాకి సమర్పితము, గ్లాని జరిగితే అది కూడా బాబాకి అర్పించాలి. చాలా సఫలత లభిస్తే అది ప్రభు అర్పణమే, సఫలత లభించకపోయినా అది కూడా పరమాత్మునికి అర్పించడమే. ఇలా చేయడం చేత ఎంతో నిశ్చింతగా ఉంటాము. కర్మ పరిణామ ప్రభావము నుండి ఆత్మ ముక్త స్థితిలో ఉంటుంది. ఇదే నిర్లిప్త స్థితి. ఇది ఎంతో సుందర ఆధ్యాత్మిక స్థితి. దీనికోసము మనము ఎంతో చక్కగా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ రోజంతా నా ప్రతి కర్మ నీ కోసమే అని సంకల్పం చేద్దాము. రెండవది, బాబా ఈ తనువు కూడా మీకే సమర్పితము. బాబా ఎదురుగా నిలచి ఉన్నారు. నేను నా తనువుని బాప్దాదాకు సమర్పించేశాను. ఇక మిగిలినది నేను మెరిసే ఆత్మను. ఆ తరువాత తనువును బాబాకి ఇచ్చేసి నేను ఆత్మను నా ప్రాణేశ్వరుని వద్దకు ఎగిరి వెళ్తూ ఉన్నాను. పరంధామానికి చేరుకున్నాను. బాబా ఎదురుగా నిలచి ఉన్నాను. బాబా యొక్క సంపూర్ణ శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఆ శక్తులని నాలో నింపుకొని నేను ఆత్మను మరలా
కిందకు వచ్చేశాను. బాబాకి ఇచ్చినటువంటి ఈ దేహములో మరలా ప్రవేశించాను. ఈ దేహమును బాబా నాకు తిరిగి ఇచ్చేశారు. తీసుకోండి పిల్లలు, ఈ తనువులో ప్రవేశించి విశ్వ కళ్యాణ కార్యము చేయండి, ఈ ప్రపంచంలో నిర్లిప్త భావముతో సంచరించండి అని. ఆ తర్వాత మరలా బాబాకి తనువుని ఇచ్చేసి నేను ఆత్మను పరంధామానికి వెళ్ళాను. బాబా నుండి శక్తిని నింపుకున్నాను. మరలా కిందకు తిరిగి వచ్చాను. ఇలా ఈ రోజంతా ఈ డ్రిల్లు చేస్తూ చక్కగా ఆస్వాదిద్దాము. ఓం శాంతి.